చంపేశారు. నా భార్యని చంపేశారు. అది నేనే చెప్పానని జనాన్ని, కోటిని, అంతని నమ్మించేశాడు. ఆ శవాన్ని చూడటానికి మీరు వెళ్తే ఇక్కడ ఈ శవాన్ని చూస్తారు. పెళ్లికే ముహూర్తం లేదు, దీనికి మాత్రం ఎందుకు? తొందరగా బిడ్డ పుడితే బాగుంటుంది కదా. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఈశ్వర్, ఇక్కడ పడుకున్నావేంటి నాన్న? 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ నీ కడుపులో పడుకోవాలందమ్మా. ఏరా, ఎలా ఉన్నావు? ఇంకెలా ఉంటా అన్నయ్య, ఖైదీలాగే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఇంకెలా ఉంటానురా, నీ కోసం అమ్మ నాన్న ఏడుస్తుంటే ఇదిగో మీ అందరి కోసం నేను ఏడుస్తున్నా. బాధపడకన్నయ్య, నేను వచ్చేస్తాను కదా. నువ్వేం దిగులు పడకయ్యా, త్వరలోనే మా అందరితో నువ్వు కలిసి ఉండేటట్లు అన్నయ్య నేను లాయర్తో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాం. ఏంటి బాసు, నిన్ను చూడడానికి ఎవరు రారా? సరే, మీ అన్నయ్య అంటే రాడు, మీ అమ్మగారైనా రావచ్చుగా. కొడుకుని చూడాలని ఉండదా ఏంటి? నువ్వెంత తప్పు చేసినా ఆమెకే పుట్టావుగా. ఆవిడికి పుట్టడమే నేను చేసిన తప్పు. అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. మీకు ఫ్రెండ్స్ కూడా లేరా? చెడు సావాసాలు జైల్లో ఉండడానికి వస్తాయి కానీ చూడడానికి రావు. మరి తప్పు చేయలేదంటావే? చెడు సావాసాలు చేయడం కంటే చెడ్డ పనులు ఉండవేంటి? నీకు కూడా చెడు సావాసాలు ఉన్నాయా? మరి ఇక్కడికి ఊరికే వస్తారా ఏంటి?
ఏ విజయ్, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. మీ రిలేషన్ అట. రా. ఎవరు? బావా, ఈ రోజు నుండి నేను శ్రీకృష్ణుణ్ణి, నువ్వు అర్జునుడివి. ఈ రిలేషన్ సడన్గా ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ అక్క మెడలో తాలి కట్టినప్పుడే ఉంది బావా, అది మధ్యలో కట్ అయింది, మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అయింది. ఈ కనెక్షన్లో ఎఫెక్షన్లో మనకు సెట్ అవ్వవు. నువ్వు వెళ్ళు. ఆగు. బాబూ వినరా, బావా మరుదులా కథ ఒకటి, కలతలు లేని ఇరువురు కలిసి కూల్చెయ్యాలి అన్నయ్య కాపురం. బాబూ వినరా, బావా మరుదులా కథ ఒకటి. ఏంటి? నీకు మీ అన్నయ్య చావు కావాలి, నాకు ఆయన పతనం కావాలి. అది జరగాలంటే నువ్వు జైల్లో ఉండకూడదు, మీ ఇంట్లో ఉండాలి. దానికి నేను సహాయం చేస్తాను, నువ్వు నాతో స్నేహం చేయి చాలు. అమ్మా 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 గంగా గంగా ఏమైంది? అమ్మా గంగా ఏమైంది? కడుపు నొప్పి నాయనమ్మా. కడుపులో నొప్పి ఏంటి? ఒరే రామయ్య, ఒరే నాయనమ్మ అప్పు, ఇదంతా ఉత్తుత్తి నొప్పి
నొప్పి నాయనమ్మ, కంగారు పడుకు. చెల్లెలు చూడటానికి యాక్టింగ్. అంతేనా? అమ్మో, కడుపులో నొప్పి. ఒరే రామయ్య, త్వరగా రారా. ఎక్కడున్నావురా? త్వరగా రా, పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఒరే రామయ్య, అదేమ్మా తగ్గిపోద్ది. హాస్పిటల్కి వెళ్దాం. ఏమైందమ్మా? బేరా అన్నిటికీ జబ్బు. కేకలు వినిపిస్తున్నాయేంటి? ఏమైంది? ఏమైందమ్మా? కడుపులో నొప్పేంట్రా? ఏమైంది? 4 నెలలకే నొప్పులా? పిండం ఓకేనా? అది కదయ్యా, కడుపుతో ఉన్న పిల్లకి అలా నొప్పి రాకూడదు. ఒరే రామయ్య, గంగని తీసుకుని వెళ్ళి డాక్టర్ చూపించుకుని వస్తాను. తీసుకెళ్ళండమ్మా. మీరెందుకు? నేను తీసుకెళ్తాలే, నువ్వు పదవే. మీరెందుకండి? నాన్నమ్మ వస్తుందిలే. మీ నాయనమ్మ వచ్చి ఏం చేస్తే పిడకలు? ఇదిగో నీ కడుపులో పిండం నాదే, దాని పెయిన్ నాదే. నువ్వు పద. అమ్మా, చిన్నగా, చిన్నగా. ఒక్కదాని వెళ్తున్నావా? చూసిరా అమ్మా. అదే చూపించుకొని రమ్మంటున్నాను. గంగా, హాస్పిటల్ పక్కనే 10 కిలోమీటర్లు నడవలేవా? పోతులే. ఆటో, ఆటో, డబ్బులు ఇస్తానయా, పారిపోతారంటగా. ఆగండి ఆగండి. అమ్మో, నిదానంగా నిదానంగా దిగు. ఆగాగా వచ్చేస్తున్నావు. ఏమండి ఏమండి, కడుపండి, నొప్పండి. డాక్టర్ డాక్టర్. ఆవిడ పేరు చెప్పండి. కుబేరమూర్తి. కడుపు మీకా? జోకా? మీ ఆవిడ పేరు చెప్పండి. గంగ. గంగా. ఎన్నో నెలండి? 4th month. పిలుస్తాను, అక్కడ కూర్చోండి. ఏమండి, తొందరగా పిలవకపోతే అరిచిన అరుస్తుందండి. వెళ్ళండి, వచ్చి పిలుస్తారు, వెళ్ళండి. థ్యాంక్స్. నిదానం నిదానం. ఏమండి, కొంచెం తొందరగా పిలవండి. బాగుంది బాగుంది. ఇదిగో, నీ కడుపు కూడా అలా రావాలి మరి. ఎప్పుడు వస్తుందో ఏంటో. ఇప్పుడే నాకు పెళ్ళెందుకమ్మా? ఏమంత వయసు వచ్చిందని? అమ్మా ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. అంతేనా? సర్లే, 2 నెలల తర్వాత ముహూర్తాలు పెట్టించు, అప్పుడు ఫ్రీ అవుతాను. ఏమి నొప్పి ఎక్కువగా ఉందా? అవునే, నీకలా కడుపు పెరగకుండానే నొప్పులు వచ్చాయంటే? నొప్పులు వచ్చాక కడుపు పెరుగుతుందేమో. ఓహో, అలా కూడా జరుగుతుందా? ఏమండి, యూరిన్ టెస్ట్ చేయాలి, వెళ్ళి తీసుకురండి. మెడికల్ షాప్ లో దొరుకుతుందండి? ఏంటి దొరికేది? అది యూరిన్ టెస్ట్. ఓహో, విషయం అదే. నువ్వు వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. ఏమే, టైం ఎంతైంది? నిన్నంతా సెలవు తీసుకున్నావుగా, సరిపోలేదా? నన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారమ్మా. ఓహో, నువ్వు కూడా పెళ్లి చేసేసుకుంటున్నావా? ఇప్పటికే లేట్ అయిందే, ఇంకా చిన్నప్పుడే చేసుకోవాలి. సరే సరే, వెళ్ళి పని చేసుకో పో. అలాగేనమ్మా. గౌతమి, గౌతమి,
రాత్రి ఎవరు భోంచేయలేదా? మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకుందా? అవును, నువ్వు ఇక్కడున్నావేంటి? వెళ్ళిపోయావు కదా. ఏంటిది? నీకు పెళ్ళెప్పుడైంది? ఏయ్ చైతి, అదిప్పుడు స్టూడెంట్ కాదు, ఈ ఇంటి కోడలు. నీకు నేనెంతో తను అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. గౌతమి, గుడికెళ్దాం పద. ఆయన్ని మెళ్ళ తాళి కట్టినప్పుడు ముహూర్తం కూడా మనం చూసుకోలేదు. పద. ఎక్కడ తీసుకెళ్తున్నావు? గుడికి. చాలే, ఈ పిల్లని బయటికి తీసుకెళ్తున్నావా? ఎవరన్నా చూస్తే నోటితో నవ్వరు. ఆ గంపలో దాచి పెడితే గుడ్లు పెట్టడానికి ఈ పిల్ల కోడి పిల్ల కాదు, ఆడపిల్ల. ఊరికి తెలియకుండానే ఈ ఇంటి కోడలవుతుందా? నువ్వురా. ఏంటి ఇది? నేను విన్నది నిజమని నువ్వు చెప్పినా నేను నమ్మను. కానీ నిజమేంటో చెప్పు, ఏంటిది? తాళి. అది తెలుస్తూనే ఉంది. నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది? నాన్న చెప్పుంటాడు కదా. అడ్డదారిలో వచ్చిందని చెప్పాడు. దేవుడి గుడికి అడ్డదారిలో వెళ్ళినా తప్పులేదుగా. తప్పు చేసావా? అలా అని నేను చెప్పినా నమ్మనన్నావు. తప్పు చేసావని అబద్ధం చెప్పడం కూడా తప్పేనే. ఎందుకు చెప్పావు? చెప్పను. ఏ? చెప్పనంతే. గౌతమి! గంగా, నువ్వు చెయ్యెత్తింది నీ చెల్లెల మీద కాదు, ఈ ఇంటి కోడల మీద. అంటే ఇది మాకి కాదా? మేం తోబుట్టువులమండి. అయితే ఇప్పుడు మేము తోడు కోడళ్ళం. దాన్ని కొడితే నన్ను కొట్టినట్టే. సరే అయితే అసలేం జరిగిందో మీకైనా చెప్పిందా? అదేం చెప్తుందమ్మా, చిన్నపిల్ల. చేసిందంతా ఇది. చూడమ్మా గంగా, తప్పు జరిగింది నిజమే. అది మీరనుకునే తప్పు కాదు. ఈ పెళ్ళే తప్పు. ఇదే చేసింది. ఈ ఇంటి పేరు నీ చెల్లెలు గంటగట్టి నిలబెట్టాలనుకుంది. నా కొడుకు కోసం ఏదో త్యాగం చేద్దాం అనుకుంది. ఇక వాడినే త్యాగం చేసింది. నీ చెల్లెలు ఎందుకు దీన్ని ఒప్పుకుందో నాకు తెలియదు. నా కోడలాడుతున్న పిల్లలాటికి బలైపోయిందని మాత్రం తెలుసు. ఇది మీ కోడలా కాదా? ముందు అది చెప్పండి. ఈ సోదంతా ఎందుకు? గంగా, తప్పు ఒప్పు, గౌతమి నా కోడలే. దానికి ఏ లోటు రానివ్వనమ్మా.
ఎప్పుడైతే నా కొడుకు తన మెళ్ళలో తాళి కట్టాడో అప్పుడే ఈ ఇంట్లో అందరికీ నీ చెల్లెలు యజమానురాలైపోయింది. వెళ్ళి మీ నాన్నతో చెప్పు, తప్పు నీ కూతురిది కాదు, వసుంధరమ్మ కోడలిది అని చెప్పు. వెళ్ళు. చెల్లెలు మీ చేతిలో ఉంది. దాని బతుకు మీ కాళ్ళ దగ్గరుంది. కొంచెం చూసి నడవండమ్మా. దేవుడా, మన ఇద్దరి మధ్య ఈగో ఫీలింగ్స్ మర్చిపోయి మళ్ళీ నువ్వు మన బ్యాచ్లో చేరిపోయావా? హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నువ్వనేది? పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నావు? నా మరదలు గౌతమి.